ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును కాక. ఈ రోజున దేవుడు కొన్ని విషయాలు నీతోనే పంచుకోవాలని ఆశపడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ప్రియ క్రైస్తవ విశ్వాసంలో ఉన్న విశ్వాసులారా, ఈ రోజున నువ్వు చేసే ప్రతి ప్రార్థనకు దేవుడు సమాధానమును దయచేయాలని ఆశపడుతున్నాడు. కానీ నీ జీవితంలో ఉన్న కొన్ని కట్లను బట్టి, నీ జీవితంలో ఉన్న కొన్ని పాపములను బట్టి, నీ జీవితంలో ఉన్న కొన్ని శాపములను బట్టి ఆ ప్రార్థన అనేది దేవుని దగ్గరికి చేరలేకపోతుంది. దేవుని దగ్గరికి చేరకుండా సాతానుడు పన్నాగాలు పన్నుతున్నాడు. ఆ పన్నాగాలను బట్టే నువ్వు చేసే ప్రార్థనలో ఫలితాన్ని పొందుకోలేకపోతున్నావు. ఏ రీతిగా అంటే, ఆనాడు దానియేలు గారు ప్రార్థనకి వెళ్ళే సమయంలోనే దేవదూత ఆకాశం నుండి దిగి వచ్చింది. అయినప్పటికీ 21 రోజు సాతానుడు పోరాడాడు. దానియేలు ప్రార్థనను దేవుని దగ్గరికి చేరనివ్వకుండా. అప్పుడు మిఖాయేలు దూత జోక్యం చేసుకుని వచ్చి పోరాడి దానియేలు దగ్గరికి వచ్చినప్పుడు దానియేలు ఒక మాట అంటాడు. ఏమనంటే, నేను ఎప్పుడు ప్రార్థన పోతున్నా, నువ్వు ఎప్పుడు నా దగ్గరికి వచ్చావు. అలాంటి విశ్వాసంలో మనం ఉన్నాము. దానియేలు లాంటి గొప్ప భక్తులము కాదేమో, కానీ నీ భక్తి కొద్దిదైనా అది దేవునికి మెచ్చుదగినదిగా ఉండాలి. ఈరోజు నా జీవితంలో మాంత్రిక ప్రభావం కావచ్చు, సాతాను శక్తుల శోధన కావచ్చు, మనుషుల కనుదృష్టి కావచ్చు, భ్రమపరుచు ఆత్మలో నిన్ను తరుముతున్నాయి కావచ్చు. అది ఏ విధమైన శోధనైనా సరే దేవుడు దాని నుండి నీకు విడుదల ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నువ్వు కనిపెట్టుకొని ప్రార్థన చేయగలిగితే, ఉపవాసముతో ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ జీవితంలో అద్భుతము చేస్తాడు, ఆశ్చర్యకార్యములు చేస్తాడు. ఎందుకనా, నేను సేవిస్తున్న దేవుడు ఉన్నవాడు, నిజమైన వాడు, చెవులుండి వినగలిగిన వాడు, నోరుండి మాట్లాడగలిగిన వాడు, కనులుండి చూచువాడు, చేతులుండి సహాయము చేయుటకు వేగిరమే వచ్చువాడు. అలాంటి దేవుని నువ్వు నేను ఆరాధిస్తున్నందుకు ఎంతగానో సంతోషించాలి. దేవాది దేవుడు ఈరోజు నీతో నేను మాట్లాడుతున్న మాట, నువ్వు ఏ శ్రమలో ఉన్నావు, ఏ ఇబ్బందుల్లో ఉన్నావు, ఏ ఇరుకుల్లో ఉన్నావు దేవునికి తెలుసు. ఓకే, నీ దగ్గర ఈరోజు తినడానికి తిండి లేదేమో, ఉండడానికి నివాసము లేదేమో, నాకెందుకు ఈ శోధన, నా దగ్గర ఏముంది, తినడానికే కష్టముగా ఉంది, ఉండడానికి నివాసము లేదు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ భవిష్యత్ కాలమును ఎదిరిగిన వాడు సాతానుడు. ఆ సాతానుడికి తెలుసు, మరి కొద్ది రోజుల్లో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను అభిషేకించబోతున్నాడు, నిన్ను వాడుకొనబోతున్నాడు అని తెలిసి ఈ పన్నాగను పన్నుతూ ఉంటాడు. అది నువ్వు ఎరిగి ఉండాలి. ఈరోజు నీ దగ్గర ఏమి లేదేమో, అయినప్పటికీ నిన్ను వేధిస్తున్నారు, శోధిస్తున్నారు, ఇబ్బందులకు ఎరుకులకు గురి చేస్తున్నారంటే రేపటి దిన నీ భవిష్యత్తు అద్భుతముగా ఉండబోతుంది. అది ఎరిగిన సాతానుడు ఏం చేస్తున్నాడంటే, ఆ భవిష్యత్తులోనికి నిన్ను తీసుకుపోవడం వాడికి ఇష్టం లేదు. కాబట్టి ఈ రోజునే నిరాశల గుండా, నిస్పృహల గుండా, ఇబ్బందుల గుండా, ఇరుకుల గుండా, అవమానముల గుండా నిన్ను వాడు తీసుకువెళ్తున్నాడు. ఎందుకయ్యా అంటే, ఈ విశ్వాసం నుండి నిన్ను తప్పించడానికి, ఈ విశ్వాసంలో నువ్వు కొనసాగకుండా చేయడానికి, ఈ విశ్వాసంలో నువ్వు ఉన్నట్లయితే భవిష్యత్తులో నువ్వు మంచి ఒక స్థానములో, ఒక స్థాయిలో ఉంటావు. కాబట్టి వాడికి ఇష్టము లేదు. అందుకే ఆనాడు యోబు భక్తుడి విషయంలో మనం చూస్తున్నాం. కొన్ని సందర్భంలో యోబుని ఎంతో హీనంగా చేస్తున్నాడు, ఎంతో దారుణముగా చేస్తున్నాడు. అలాంటి యోబు లాంటి జీవితం నాకు తెలిసి ఇప్పుడున్న కాలంలో
ఒక్కరికి లేదు. కాబట్టి ఆనాడు యోబు కలిగిన విశ్వాసం, దానియేలు గారు కలిగిన విశ్వాసం నువ్వు నేను కలిగి ఉంటే ఎంతో అదృష్టం. కాబట్టి ఉపవాస ప్రార్థనలు చేయండి, మోకరించి ప్రార్థన చేయండి, కన్నీటితో ప్రార్థన చేయండి, కనిపెట్టుకొని ప్రార్థన చేయండి, కనికరము కొరకు ప్రార్థన చేయండి, కష్టకాలంలో ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుని జీవితం మారుస్తాడు. నీ చుట్టూ కంచెను వేస్తాడు, నీ కుటుంబం చుట్టూ కంచెను వేస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ప్రైజ్ లార్డ్.